తన వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్ అన్నారు. ఇటీవలే ఉత్తరాఖండ్ హల్దాన్ వల్ల జరిగిన శుద్ధీకరణ ఘటనను తీవ్రంగా నిర్వహిస్తున్నామన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట కాంగ్రెస్ శ్రేణులతో కలిసి నిరసన ప్రదర్శన చేపట్టారు. నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నుండి ర్యాలీగా తరలివచ్చారు. హల్దాన్విలో జరిగిన సమావేశంలో ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడిన తర్వాత ఆర్ఎస్ఎస్ నేతలు శుద్ధీకరణ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. మొన్న బీహార్లోని ఏదైతే జరిగినటువంటి సంఘటన ఉన్నదో చాలా దురదృష్టకరమైనటువంటి చర్య. ఒక కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ఒక వేదిక పైన మాట్లాడండి. రాజకీయంగా ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క పార్టీకి వారికి స్వేచ్ఛ ఉంటుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల సమస్యలు కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణ అభివృద్ధి కానీ రాజకీయంగా కానీ మాట్లాడే వేదికలే రాజకీయం అంటారు. అట్లాంటి వేదికలో పెద్దలు గౌరవనీయులు ఒక దళిత వ్యక్తి అయినటువంటి మల్లికార్జున ఖర్గే గారు హల్దీవానలో వాళ్ళు ఒక వేదికలో మాట్లాడిన తర్వాత ఆ వేదికని ఆర్ఎస్ఎస్ బీజేపీకి చెందినటువంటి నాయకులు శుద్ధీకరణ చేయడం అంటే దేనికి నిదర్శనం? అసలు ఈ దేశాన్ని మీరు ఏం చేయదలుచుకున్నారు? అంటే దళితులు సభలో మాట్లాడద్దా? దళితులు వారి హక్కులను వారి వినియోగించుకూడదా? అంటే మీరు ఆ వేదికని శుద్ధీకరణ చేయడం అంటే దేనికి నిదర్శనం? అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేనట్టు అంటరానితనం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏనాడైతే ఎప్పటివరకే అంటరానితనం ఉంటుందో అప్పటివరకు ప్రజాస్వామ్యం బతకదు. ఈ దేశంలో సమానత్వం రాదు, అన్ని వర్గాలకు న్యాయం జరగదు అనేటువంటి ఆనాడు రాజ్యాంగాన్ని రూపొందించుడు. ఆ రాజ్యాంగానికి అనుగుణంగా ఈరోజు దేశం అభివృద్ధి చెందవుంది. ప్రపంచంలోనే భారతదేశం మొత్తం చూసే విధంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం. అలాంటిది ఎంత దుశ్చర్య అంటే అసలు ఎంత అవమానకరంగా ఉందంటే ఆ సంఘటన వింటే కూడా. నిన్న పార్లమెంట్ ఉభయ సభలో కూడా ఒక దేవాలయం ఉన్నటువంటి ఒక భారత రాజ్యాంగాన్ని కాపాడేటువంటి పార్లమెంట్ సభలు కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ వీళ్ళు అబద్ధం మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీ